దేశానికి ఉండేటువంటి చరిత్ర తక్కువ కాదు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్ని ఉండి మనం ఏదో తెలియనటువంటి ఒక భయానికి లోనవుతున్నాం. ఆ భయం పోవాలి. అందుకే నేను అనుకుంటూ ఉంటాను, ఈ దేశం మన రక్తం కాకూడదు కాలుష్యం, మేలుకో కోలుకో కోరుకో ఈ దేశపు సౌభాగ్యం. మన దేశం మన రక్తం కాకూడదు కాలుష్యం. కాబట్టి ఇది కాకుండా ఉండాలి అనంటే ప్రప్రథమంగా మనం చేయవలసినటువంటి ప్రధానమైన అంశం, ప్రతి హిందువులో నేను హిందువుననేటువంటి ఒక భావజాలం స్పష్టంగా బయటపడాలి. వాళ్ళల్లో ఈ భయము, లోపల న్యూనతాభావం పక్కకు పోవాలి. వాళ్ళు పక్కకు తొలగి ఏ హిందువు ఇంకొకళ్ళని విమర్శించడమో, ఇంకొకళ్ళని దురదృష్టితో చూడడమో మనకు అక్కర్లేదు. క్రైస్తవులు బాగుండాలి, మహమ్మదీయులు బాగుండాలి, బౌద్ధులు బాగుండాలి, నాస్తికులు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎలా బాగుండాలి? మనల్ని విమర్శించే రీతిలో బాగుండాలని కాదు, మనల్ని వేలెత్తి చూపే రీతిలో బాగుండాలని కాదు. వాళ్ళ ఆచారాల్ని వాళ్ళు ఆచరించుకుంటూ పోతూ ఏ హిందువుని మార్చకుండా ఉండేలా, ఏ హిందుత్వాన్ని పాడు చేయకుండా ఉండే విధంగా వాళ్ళ యొక్క విధానం సాగాలి. అందుకు మా గురువు గారు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు, క్లుప్తంగా ఒక్క మాటలో పూర్తి చేస్తాను. ఈరోజు హిందూ ధర్మానికి ముప్పు ఏంటంటే ఈ రెండు ఉపమానాల ద్వారా మీరు గుర్తించవచ్చు. ఒకటి బయట నుండి ఎక్స్టర్నల్ థ్రెట్, ఒకటి ఇంటర్నల్ థ్రెట్. అంటే బయట నుండి మనకు ఒక భయం, లోపల నుండి ఒక రకమైనటువంటి భయం, అభద్రత ఏర్పడుతుంది. బయట నుండి ఎలాంటి అభద్రత అనంటే ఒక అద్భుతమైన ఉపమానం చెప్తుంటారు మా గురువు గారు. నదిలో చేపలన్నీ హాయిగా తిరుగుతూ ఉంటే ఒక ఆయన వెళ్ళి గాలం వేశాడట. పక్క వ్యక్తి అడిగాడట, ఏం చేస్తున్నారనంటే ఈ చేప నదిలో కొట్టుకుపోతుంది పాపం, దాన్ని బయటికి తీసి కాపాడుతామన్నాడట. అలాగనే ఈరోజు మత మార్పిడి అనేది హిందువులందరినీ కాపాడాలనే భావన, చేప హాయిగా తిరిగే నదిలో తిరిగే చేపని బయటికి తీస్తే కాపాడుతాడా లేకపోతే వేయించుకుని తింటాడో, అలాగని ఈరోజు హిందువుల్ని మార్చాలనుకునేటువంటి భావన కూడా అది ఎక్స్టర్నల్ థ్రెట్. ఇంటర్నల్గా మనలో మనకు కలిగేటువంటి థ్రెట్ ఏంటంటే, ఒకసారి అడవిలో చెట్లన్నీ కూర్చున్నాయట ఒక సమావేశానికి. ఈ చెట్లన్నీ నరికేస్తున్నారు, అయ్యో మనల్ని నరుకుపోతున్నారు, ఇంకా వరుస పెట్టి మనల్ని కూడా నరికేస్తారు, ఎలాగా అని చెట్లన్నీ బాధపడుతూ ఉంటే అందులో ఒక ముసలి చెట్టు అనిందట, మనల్ని ఎవడో నరకడం ఏంటి, వాడికి ఏం శక్తి ఉంది, వాడి చేతిలో ఉండే ఆయుధం ఉందే అదే శక్తి అనిందట. వాడి చేతిలో ఏముంది, ఆ గొడ్డలి ఇనపది కాదు, ఇనుపకి కూడా మనిషికి కూడా శక్తి లేదు. మనలో వాడే ఆ ఇనుపుకి ఒక పిడిగా వెళ్ళాడు, వాడిని పట్టుకునే మనల్ని నరుకుతున్నారు. కాబట్టి ఈరోజు మన ధర్మానికి పెద్ద థ్రెట్ ఏంటంటే, మన హిందుత్వంలోనే ఉన్నటువంటి హిందూ ముసుగులో ఉండేటువంటి కుహనా బుద్ధులు కలిగి ఉన్నటువంటి వాళ్ళే మన హిందుత్వానికి పెద్ద థ్రెట్. కాబట్టి ముందు అనుకూల శత్రువులు, ప్రతికూల మిత్రులు, ఈ రెండింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా వాటిని బాగా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా ఈరోజు మీడియా రంగంలో ఒక విప్లవం 2012 జూలై 1 ఆషాఢ మాసం పూర్ణిమకు 2 రోజుల ముందు ఈరోజు ద్వాదశి ఆదివారం ప్రారంభమైందనంటే అది ఒక భక్తి టీవీ ద్వారా మరో హిందూ విప్లవం ప్రారంభమైంది. కాబట్టి అటువంటి విప్లవం ఏ రకంగా అయితే మనకు శాశ్వతంగా అజరామరంగా ఇది ముందుకు సాగాలనుకుంటున్నామో, మనఃపూర్వకంగా నా తరపు నుండి నేను సొంతంగా ఈ భక్తి టీవీ నరేంద్ర చౌదరి గారి ఉన్నంత వరకు, తుది శ్వాస వరకు వారి చేతుల మీదుగానే నడవాలి. ఇంకొక చేయి మారకూడదు, మతం మారకూడదు. అలాగనే వారి తదనంతరం వారి కొడుకు, వారి తదనంతరం వారి కొడుకు, ఇలా ఎలాగైతే మన ధర్మ వ్యవస్థ ఒక పరంపరగా కొనసాగుతూ వచ్చిందో, ఈ భక్తి ఛానల్ కూడా నరేంద్ర చౌదరి పేటెంట్ హక్కుగా అయిపోయి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ హక్కు అయిపోయి ఇది శాశ్వతంగా నిలబడాలని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. తప్పకుండా నిలబడుతుంది స్వామీజీ. ఇంకా టీవీలని దేవాదాయ శాఖ వారు తీసుకునే పరిస్థితి రాలా, అందుకని తప్పకుండా నిలబడుతుంది. హిందుత్వంలో భారతీయుల్లో ఉండే విశేషం మీరు ఇక్కడ వేదిక మీదే గమనించారు. పూర్తిగా భిన్నమైన అభిప్రాయం చెప్పినా సరే మనం వారికి చప్పట్లు కొట్టాం, వీరికి చప్పట్లు కొట్టాం. ఇందువల్ల హిందూ ధర్మం చిరకాలంగా నిలబడి ఉండగలుగుతోంది. ముందు అవతల అభిప్రాయం ఎంత నచ్చకపోయినా సరే ప్రశాంతంగా కూర్చుని వినగలగాలి ముందు నువ్వు. ఇదే ప్రజాస్వామ్యం, అదే హిందుత్వం, అదే భారతీయ సంస్కృతి. మా కాకినాడ స్వామి గారికి మళ్ళీ నమస్కారం చేస్తూ ఇప్పుడు సిద్ధేశ్వరానంద స్వామిని తమ అనుగ్రహ భాషణం అందించవలసిందిగా కోరుతున్నాం.
ఈనాడు సద్గురువులు, సిద్ధులు, మహనీయులు అయినటువంటి సశరీరులు, అశరీరులు అయినటువంటి దేవతలు ఈ ప్రాంగణంలో ఉన్నారు. సశరీరులు ఇక్కడ ఉంటే అశరీరులు అంతరిక్షం నుండి చూస్తున్నారు ఈ దివ్యమైనటువంటి హిందూ శక్తి ప్రదర్శన. ప్రపంచం శక్తికి లొంగుతుంది, ఒట్టి మాటలకు లొంగదు. ఆ శక్తికి ఇటువంటి కార్యక్రమాలు అద్భుతమైనటువంటి సంకేతాలు. ఇవాళ అందరికీ తెలుసు, కార్యకర్తలు చెప్పినట్లుగా హిందూ ధర్మం యొక్క విశిష్టత, అది పడుతున్నటువంటి ఇబ్బందులు, ఒకవైపు మంచి, ఒకవైపు ఉన్నటువంటి ఇబ్బంది, ఈ రెండింటి సమరస సమ్మేళనాన్ని ఇవాళ సమాజం దర్శిస్తున్నది. ఇప్పుడే నిర్వాహకులు గరికపాటి వారు చెప్పారు, శాంతి ఒట్టి శాంతి వల్ల రాదు, ప్రవచనాల వల్ల చాలదు, శక్తి కావాలి. ఆ మధ్య ఈ సమావేశాన్ని చూస్తుంటే ఒక ఉత్తర హిందూస్థానంలో జరిగిన ఒక సమావేశం గుర్తొచ్చింది. కొద్ది కాలం కింద ఢిల్లీలో 52 మంది పీఠాధిపతులతో సమావేశం జరిగింది. 1000 మంది సన్యాసులు వచ్చారు. అందులో హిందూ ధర్మాన్ని గురించి చెప్తూ, హిందూ ధర్మం పడుతున్న ఇబ్బందులు, దాడులు, వైదేశికమైనటువంటి దాడులు, మత మార్పిడులు, వీటన్నింటిని గురించి చర్చ జరిగితే ఉత్తర హిందూస్థాన పీఠాధిపతులు 40-50 మంది మేమంతా అవసరమైతే ఖడ్గాలు ధరిస్తాము, కత్తులు ధరించి రంగస్థలంలోకి దూకుతాము అని అన్నారు. దక్షిణ దేశం నుండి వెళ్ళిన వాళ్ళు ఆ సమావేశంలో 2 ఉన్నాము, నేను, పెజావర్ స్వామి. వాళ్ళందరినీ కూడా శాంతపరచవలసి వచ్చింది. అంటే సన్యాసులు కూడా ఖడ్గాన్ని ధరించాలి, శాంత స్వరూపులు, సహన స్వరూపులైనటువంటి సన్యాసులకు కూడా ఈ దేశంలో హిందూ జాతికి, హిందూ మతానికి, హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి కష్టాలను చూసినప్పుడు, బాధలు చూసినప్పుడు, దాడులు చూసినప్పుడు సన్యాసులకే అంత ఆగ్రహావేశం కలిగితే నేను అన్నాను, ఇది ధర్మాగ్రహం, ఇది ధర్మావేశం. ఈ ధర్మావేశం అవసరమే ఇవాళ. అయితే ఇంకా అంత సమయం రాలేదు. ఇవాళ దేశాన్ని రక్షించటానికి, జాతిని రక్షించటానికి, హిందూ సమాజాన్ని రక్షించటానికి భౌతికమైనటువంటి శక్తులతో పాటుగా భౌతికంగా ఎందరో ఉద్యమాలు చేస్తున్నారు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా ఇటువంటి శక్తి ప్రదర్శనాత్మకమైనటువంటి కార్యక్రమాలను ఈ భక్తి ఛానల్ వంటి వాళ్ళు నిర్వహించి ఇవాళ హిందూ ధర్మానికి మంచి రోజులు వస్తున్నాయి. ఈ హిందూ ధర్మం ప్రపంచం మొత్తానికి ఆదర్శప్రాయంగా వెనకటి కాలంలో వలనే, పూర్వకాలంలో వలనే ప్రకాశిస్తుంది అని ధర్మాచార్యులు మీ ముందు నిలబడి తమ అనంతమైన శక్తివంతమైనటువంటి వాక్కును అందిస్తున్నారు. ఈ దేశం ఎప్పుడూ కూడా ధర్మాచార్యులు, వేద పురుషులు, సన్యాసులు, యోగుల వల్ల ప్రేరణ పొందుతూ వచ్చింది. ఈ అరణ్యాలలోనూ తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మహనీయులు అవసరమైతే సమాజంలోకి వస్తున్నారు. ఈ సమాజం ధర్మగ్లాని జరిగినప్పుడు సమాజ రూపుడైన పరమేశ్వరుడు తనను తాను సృష్టించుకుంటాడు. ఒక శివాజీని పంపిస్తాడు, ఒక రాణా ప్రతాపును తీసుకొస్తాడు, ఒక కృష్ణదేవరాయని సృష్టిస్తాడు. ఈ సమాజం యొక్క లక్షణం అది. హిందూ సమాజం బలహీనమైనది కాదు. తాత్కాలికంగా అప్పుడప్పుడు ఇతరులను ఎదుర్కోలేని స్థితి రావచ్చు, కానీ విజయం మనదే. విజయం ఎప్పుడూ కూడా ఆర్ష ధర్మానికి చెందినటువంటి వాళ్ళది. ఒక విద్యారణ్యుడు ప్రేరేపించి ఈ దక్షిణాపథం అంతా మహమ్మదీయుల చేత ఆక్రాంతమైనప్పుడు గంగాదేవి చెప్పింది, 1000 హిందువుల శిరస్సులు చెట్లకు వేలాడగట్టబడ్డాయి చూడండి అని చెప్పి, ఆ పరిస్థితిలో విద్యారణ్య స్వామి వచ్చి హరిహర బుక్కరాయలను నిమిత్తంగా చేసుకొని హిందూ ధర్మాన్ని వర్ధిల్లజేశాడు. సమర్థ రామదాస స్వామి శివాజీకి ప్రేరణ ఇచ్చాడు. ఎందరో ఎందరో మహితాత్ములైనటువంటి యోగులు, మహాపురుషులు, ధర్మాచార్యులు అవసరమైనప్పుడు సమాజానికి, హిందూ ధర్మానికి ప్రేరణ ఇస్తున్నారు. వాళ్ళ ప్రేరణ అందుకున్నటువంటి వారు తమ క్షాత్ర భౌతిక శక్తి ద్వారా ఈ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. ఇవాళ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక ఆర్ష ప్రణాళిక జరుగుతున్నది. సిద్ధాశ్రమంలో, హిమాలయాలలో నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, ఇవాళ కూడా
వందల వేల సంవత్సరాల వయస్సున్నటువంటి